అమ్మ కోడలి పిల్ల, మన శర్వాణి వచ్చింది. మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తీసుకురా అమ్మా. ఈ బాడీలో ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గితే నా నరాలు లాగుతున్నాయి. రేపు ఉదయాన్నే నాకు మందు బాటిల్ స్టాక్ తీసుకొచ్చి పెట్టు ప్లీజ్. ఎలా ఉండే మనిషి ఎలా అయ్యాడో చూసావా కౌసల్య? ఇంతకీ ఆ లక్ష్మీపతి ఏమన్నాడమ్మా? మన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే క్లియర్ అవబోతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. ఆ లక్ష్మీపతి ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఊహించగలను కౌసల్య. నీ కష్టం చెప్పుకోవడానికి ఈ ఇంట్లో నేనొక్కదాన్ని ఉన్నాను. నాక్కూడా అబద్ధం చెప్పకమ్మా. కార్ మోడల్ చూడు. మమ్మీ, ఈ కార్ స్వీటీకి చాలా బాగుంటుంది. దీన్ని తీసుకుందామా? అలాగే పావని, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఓకే మమ్మీ. అలాగే మమ్మీ. పావని, ఆ మెళ్ళో ఏంటి పావని కొత్తగా కనిపిస్తోంది? అది ఈ చైన్ మా ఫ్రెండ్దమ్మా. మీ ఫ్రెండ్ చైన్ నువ్వు మెళ్ళో వేసుకోవడం ఏంటి? ముందా చైన్ మెళ్ళోంచి తీసేసి తనకిచ్చేసాయి. ఓ మై గాడ్, ఈ చైన్ తీస్తే దీని కొన్ని పుస్తలు బయటపడతాయి. ఇప్పుడెలా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ చైన్ తీసి ఇవ్వమ్మా. ఇలారా, నేను తీస్తాను. అమ్మా కౌసల్య, అదేదో ముచ్చటపడి వేసుకుందేమో, ఉండని అమ్మా. అమ్మ పావని, రేపు ఉదయాన్నే తీసి మీ ఫ్రెండ్కి ఇచ్చేయమ్మా. అలాగే బామ్మ. స్వీటీ, పద వెళ్ళిపోదాం, నిద్ర వస్తుంది. పావని ఎందుకో ఈ మధ్య అదోలా ఉంటుందత్తయ్య. నీ కూతుళ్ళెప్పుడూ నువ్వు గీసిన గీత దాటరమ్మా.
వాళ్ళ గురించేమీ బెంగలేదు. ముందు నువ్వెళ్ళి భోంచేసి పడుకోమ్మా. అత్తయ్య, ఆ లక్ష్మీపతికి బుద్ధి చెప్పేవాళ్లు ఎవరో ఒకరు ఉండి ఉంటారు. వాడికి తగిన శాస్తి చేసే పర్సన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. వచ్చిన వాళ్ళందరూ వాణ్ణి చూసి భయపడిపోతున్నారు. ఎవరొస్తారమ్మా? భయం అంటే తెలియని వాళ్ళు కూడా కొందరుంటారత్తయ్య. మనకండగా నిలబడేందుకు ఒక్కరు దొరికినా చాలత్తయ్య. ఆ ఒక్కరు ఎవరు, ఎలా ఉంటారు? భగవంతుడా, నువ్వే మాకు దారి చూపించు తండ్రి. చంపడం నేను చూశానన్న విషయం రేపు ఎలాగైనా మా అమ్మకు చెప్పేస్తాను. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. డాక్టర్, పాప జ్వరంతో వణికిపోతుంది. ఈ మెడిసిన్స్ తో తగ్గిపోతుందా లేక హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారా? అంతగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు మేడం. కాకపోతే ఒక 4 days పాపని జాగ్రత్తగా చూసుకోండి. తనలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. ఈ మెడిసిన్స్ వాడండి. ఏదైనా అర్జెంట్ అనిపిస్తే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఉంటాను మేడం. శర్వాణి, అక్షర స్కూల్కి వెళ్లేటప్పుడు బానే ఉంది కదా. సడన్ గా స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. తన మొహంలో నిజంగానే తెలియని భయమేదో కనిపిస్తోంది. నాకు అదే అర్థం కావడం లేదు రేణు. అక్షర దేన్నైనా చూసి భయపడిందేమోనని నాకు అనుమానంగానే ఉంది. ఉదయాన్నే తనతో కూల్గా మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుంటాను.
చైతన్య, చైతన్య, ఎయిర్పోర్ట్ నుండి ఇదేనా రావడం? నువ్వెప్పుడొస్తున్నావో చెప్తే మేము నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళం కదా. సరే, లోపలికి రా. హాయ్ సర్వాణి. ఎలా ఉన్నావు చైతన్య? నేను బాగానే ఉన్నాను సర్వాణి. అవును, మా వదినికి ఎప్పుడు ఫోన్ చేసినా మీ పాప గురించే చెప్పేది. ముందు అర్జెంటుగా మీ పాపను చూడాలి. పేరేదో చెప్పావే. అక్షర. అక్షరం చూపించు ముందు నాకు. మా పాప గురించి తర్వాత, ముందు మన గంగాధరం, భుజంగరావు తాతయ్య, వైజయంతి అందరూ ఎలా ఉన్నారో చెప్పు చైతన్య. చాలా హ్యాపీగా ఉన్నారు సర్వాణి. ఈసారి నేను వెళ్ళేటప్పుడు మా వదిని కూడా తీసుకురమ్మని తాతయ్య మరీ మరీ చెప్పారు. చైతన్య, జర్నీ చేసొచ్చావు, రాగానే కబుర్లేంటి? వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా ముందు. అది కాదు వదినా, నేను అమెరికా నుంచి ఎప్పుడు కాల్ చేసినా అక్షర అక్షర అంటూ ఒక్కడే తన గురించి ఇద్దరు చెప్పేవారు కదా. ముందు మీ అక్షరం చూపించండి నాకు. ఆ పాపం చూడాలని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. అక్షర పైన పడుకుంది చైతన్య, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఉండదునా, నేనిప్పుడే అక్షర దగ్గరికి వెళ్ళి నా పేరు చైతన్య, మా రేణుకుదును మరిదినని పరిచయం చేసుకుని వస్తానా? ఓకే? శర్వాణి, మా చైతన్యకిప్పుడు నాకంటే నీకంటే కూడా నీ కూతురే ఎక్కువ ఇంపార్టెంట్ అంట. తనకి నువ్వే వెళ్ళి నీ కూతుర్ని పరిచయం చేయి. వెళ్ళు. సర్వాణి, నీ చేతిలో పేపర్ ఏంటి? నీకిప్పుడు డాక్టర్ ఎదురొచ్చారు కదా చైతన్య. మా అక్షరకి ఫీవర్. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. అక్కడ ఏదో చూసి భయపడినట్టుంది. అవునా? ఏది ఒకసారి మీ పాపను చూపించు. మీ పాపకి ఏ భయం ఉన్నా చిటికలో పోగొట్టే చిట్కాలు నా దగ్గర బోలెడున్నాయి. మా గంగాధర్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేనే సాల్వ్ చేసేవాణ్ణి. ముందు మీ పాపను చూపించు. సరే, ఏదో చిట్కా అంటున్నావు కదా, పద. నేనే నేను తీసుకెళ్లి మా పాపకి పరిచయం చేస్తాను. శర్వాణి, నేను భోజనాలు వడ్డిస్తాను. అక్షరతో మాట్లాడి త్వరగా రండి. పద శర్వాణి.
అక్షర, అమ్మా అక్షర, అక్షర, ఏమైందమ్మా? శర్వాణి, పాపం పాప నిద్రపోతున్నట్టుంది. అన్నీ తెలుసు కూడా మనం ఈ టైంలో నిద్ర లేపడం మంచిది కాదు. పైగా డాక్టర్ పాపకి మెడిసిన్స్ రాసిచ్చారు కదా, రేపు ఉదయాన్నే పరిచయం చేద్దు గాని పాపని రెస్ట్ తీసుకునివ్వు. అయిపోయింది. వ్రతం సరిగ్గా చేస్తే చేయాలి, లేకపోతే మానేయాలి. వచ్చి త్వరగా చేసేద్దాం. యశ్వంత్, ఇంత రాత్రి వేళ నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా? టీవీలో పెళ్ళైన కొత్తలో సినిమా వస్తుంటే చూస్తున్నానమ్మా. ఒరే ఒరే, ఇంట్లో ఇద్దరు పెళ్ళాలను పెట్టుకుని నీ పెళ్ళాల గురించి చూసుకోకుండా ఎవరిదో పెళ్ళైన కొత్తలో చూస్తున్నావా? ఒరే, పెళ్లి చేసుకోగానే సంబరం కాదురా, సంతోషంగా కాపురం చేయాలి. లోపలికి వెళ్ళరా. అమ్మా, నీకు దండం పెడతాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను, కానీ కాపురం మాత్రం చేయలేనమ్మా. అబ్బా, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఒరే, నీ తల్లిగా నేను నీకు అన్నీ చెప్పలేను కాని నా మాట విని మంచో చెడో ఇద్దరి మెళ్ళో తాళి కట్టావు కాబట్టి ఏదో విధంగా కాపురం చేసుకోవాలి కాని ఇలా భయపడకూడదు. అమ్మా, అన్నీ తెలుసు కూడా ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? సంయుక్త దగ్గరికి వెళ్తే మీనాక్షిమంట, మీనాక్షి దగ్గరికి వెళ్తే సంయుక్తకమంట. నేనెట్లాగమ్మా వీళ్ళతో వేగేది? ఒరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు తాళి కట్టావు కాబట్టి ఇద్దరిని భరించక తప్పదు. అలా అని నేను చూస్తూ ఇలా వదిలేలేను. ఇదిగో, నువ్వు ఎన్ని తిప్పలు పడతావో నాకు తెలీదు. 1 సంవత్సరం తిరిగేలోగా ఈ కోడల చంకలో ఓ బిడ్డ, ఆ కోడల చంకలో ఓ బిడ్డ ఉండాలి. ఏంటేంటి, నేను వాళ్ళిద్దరితో పిల్లల్ని కనాలా? అసలు లోపల వాళ్ళిద్దరికి సవతిపోరు తప్ప ఏ ఒక్కదానికనే సంసారం చేద్దామనే ఆలోచన ఉందా? ఆ ఇద్దరూ కలిసి నా రక్తం తాగుతున్నారమ్మా. నా బ్రతికిలా సినిమాలు చూస్తున్నావు, సీరియల్స్ చూస్తున్నావు, లేక ఏ స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నావు గడిపేస్తానమ్మా. నన్ను వదిలేయమ్మా. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొడతాను నిన్ను. పెళ్లి చేసుకుంది కాపురం చేసుకోవడానికా, లేక పెళ్ళాన్ని షోకేసులో పెట్టుకోవడానికా? నాకు కోపం వస్తే నేను మంచితను కూడా కాదు. ఇదిగో చూడు, నువ్వు నీ పెళ్ళాల కాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటావో ఏం చేసుకుంటావో నాకు తెలీదు. సంవత్సరం తిరిగేలోపు నువ్వు తండ్రి అవ్వాలి,
నేను నానమ్మనవ్వాలి అంతే. అమ్మా లోపలవి శివంగులే. నోరు ముసుకుని నీ పెళ్ళాల దగ్గరికి వెళతావా లేదా? ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూవంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుపోజాబిలి, రహదారులన్ని తారలైన వేళ